హలో గాయ్స్! ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతున్న ఒక సీరీస్ ఉంది. అది 'ఫార్మ్'. ఈ సీరీస్‌లో అసలు ఏముంది అని నాకు కూడా క్యూరియాసిటీ వచ్చి నేను కూడా చూసాను. నిజం చెప్పాలంటే ఈ సీరీస్ చాలా బాగుంది. ఈ 'ఫార్మ్' సీరీస్ అనేది ఒక మిస్టరీ హారర్ సీరీస్. ముందుగా మన కథలోకెళ్తే మాథ్యూస్ ఫ్యామిలీతో ప్రారంభమవుతుంది. జిమ్, తబితా వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఒక రోడ్ ట్రిప్‌లో వెళ్తూ ఉంటారు. వారు ఒక అడవిలో ఉన్న చిన్న టౌన్‌లోకి వస్తారు. మొదట అది సాధారణ టౌన్‌లాగా కనిపించినా గానీ వారు ఆ టౌన్ నుంచి వదిలి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే మళ్ళీ అది తిరిగి అదే టౌన్‌కి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాక మళ్ళీ వెళ్ళే ప్రయత్నంలో ఒక కారు అకస్మాత్తుగా రావడంతో వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళకి హెల్ప్ చేసి కాలనీ హౌస్ అనే చోటుకి తీసుకెళ్తారు. ఆ టౌన్ మొత్తం బాడ్ స్టీవెన్స్ అనే ఒక వ్యక్తి చూసుకుంటాడు. కొత్తగా వచ్చిన వారికి అతను వెంటనే ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు. రాత్రి పడకముందే ఇంట్లోకి వెళ్ళాలి, లేదంటే మీరు బ్రతకలని చెప్తాడు. ముందుగా వాళ్ళకి ఏం అర్థం కాదు ఇలాగ ఎందుకు చెప్తున్నాడని చెప్పేసి. ఎందుకంటే రాత్రి పడితే అడవిలో నుంచి మాన్స్టర్స్ వస్తాయి. అవి మనుషుల్లా కనిపిస్తాయి. మనుషుల్లా మాట్లాడతాయి. మన పేర్లు కూడా చెప్తాయి. కానీ వారి అసలు ఉద్దేశం ఒకటే, మనుషుల్ని చంపడం. బాయ్ స్టీవెన్స్ వీళ్ళకి కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా చెప్తాడు. రాత్రి బయట ఉండకూడదు. అలాగే తలుపులు, కిటికీలు కూడా బాగా మూసివేయాలి. ఇంటి తలుపు దగ్గర తలిస్మాన్ అనే రాయి అయితే ఉంచాలని చెప్తాడు. ఈ తలిస్మాన్ ఉన్న ఇంట్లోకైతే మాన్స్టర్స్ రావని చెప్తాడు. అందుకే ప్రతి రాత్రి ఆ టౌన్ లో ఉన్న ప్రజలందరూ భయంతో జీవిస్తూ ఉంటారు. ఈ టౌన్ లో ఉన్న వాళ్ళు అంతా కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చిక్కుకున్న వాళ్ళే. కానీ విక్టర్ అనే వ్యక్తి మాత్రం తన చైల్డ్‌హుడ్ నుంచి ఇక్కడే ఉంటాడు. విక్టర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అతని బిహేవియర్ కూడా చాలా విచిత్రంగా ఉంటది. అతని గురించి సీజన్ 1 లో ఎక్కువ రివీల్ చేయలేదు. కాలనీ హౌస్ లో ఉన్న చాలా మంది కలిసి ఉంటారు. కానీ ఒక రోజు అక్కడ ఒక పెద్ద తప్పు జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక మాన్స్టర్ మాటలు నమ్మి కిటికీ తెరుస్తాడు. అంతే కొన్ని క్షణాల్లో ఆ మాన్స్టర్స్ లోపలికి వచ్చి కాలనీ హౌస్ లో ఉన్న చాలా మందిని చంపేస్తాయి. ఇది ఇలా ఉండగా జిమ్ మరియు తబిత ఈ టౌన్ నుంచి బయటపడే మార్గం కోసం ప్రయత్నిస్తారు. వారికి ఒక అనుమానం వస్తుంది. ఈ టౌన్ రహస్యం భూమి కింద ఉండొచ్చని. అందుకే తబిత తన ఇంటి కింద గుంత తవ్వడం ప్రారంభిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చివరకు కింద పెద్ద టన్నులు అయితే కనిపిస్తాయి. అక్కడే రాత్రి బయటకు వచ్చే మాన్స్టర్స్ పగలు నిద్రపోతూ ఉంటాయి. అది చూసిన తబిత అయితే షాక్ అవుతుంది. మాన్స్టర్స్ అన్ని ఈ టన్నుల్లోనే ఉంటాయని తెలుస్తుంది. ఇంకోవైపు బాయిడ్ స్టీవెన్స్ మాత్రం అడవిలోకి వెళ్లి ఈ టౌన్ యొక్క నిజాలు తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అడవిలో అతను చాలా విచిత్రమైన విషయాలని చూస్తాడు. పాత గుర్తులు, రహస్య నిర్మాణాలు మరియు ఒక విచిత్రమైన చెట్టు. ఇవి చూస్తూ చివరకు అతను ఒక లైట్ హౌస్ దగ్గరకు చేరుకుంటాడు. ఆ లైట్ హౌస్ దగ్గర అతను ఒక వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తి బాయిడ్ స్టీవ్స్ కి ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తాడు. కథ ఇప్పుడే మొదలైంది. ఈ ప్రపంచం నీకు అనిపించిన దానికంటే చాలా పెద్దదని చెప్తాడు. ఇక్కడితో సీజన్ 1 అయితే ముగుస్తుంది. ఈ సిరీస్ అయితే ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.